ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నిన్నటిదే, కాకపోతే కొద్దిగా లేట్ అయింది, క్షమించాలన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో చేయకపోతే వేస్ట్. ఎందుకంటే ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వాళ్ళు, ఫేస్బుక్లో తిట్టుకునే వాళ్ళు, రే నువ్వు అల్లు అర్జున్ అభిమానివిరా, నువ్వు కావాలని చెప్పి మెగా ఫ్యాన్స్ని హేట్ చేస్తాను, మెగా హీరోస్ని వెయిట్ చేస్తాను అని చెప్పి నాకు ఫోన్లు చేసి వార్నింగ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ముందైతే మీరు వీడియో మొత్తం చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సిచ్యువేషన్ ఏంటి అనేటటువంటిది మనందరికీ తెలుసు. మన అల్లు అర్జున్ గారు నాయనమ్మ అరవింద్ గారి తల్లి అయితే కాలం చేశారనమాట. 80 సంవత్సరాలు అనుకుంటా ఆవిడికి. ఆయన అల్లు రామలింగ గారి సతీమణి. ఇక ఆమె చనిపోవడంతో నిజంగా చాలా ఇదైపోయింది అనమాట. అప్పటికప్పుడే అల్లు అర్జున్ గారు ముంబై నుండి బయలుదేరి రావడం జరిగింది. సో ఇదనమాట సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. సో ఈ సిచ్యువేషన్లో అది మాట్లాడకూడదు అని చెప్పి అందుకే నేనైతే వీడియో చేయడం. ఇవాళైతే క్లారిటీ వచ్చింది, మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. మొట్టమొదట కొట్టుకునే డెవలప్ చెప్తాను నేను. ఆల్రెడీ మనం చాలా విన్నాం అనమాట రూమర్స్. ఉదాహరణకి వరుణ్ తేజ్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ని మెన్షన్ చేసే మాట్లాడిండు. లైక్ ఏమని మాట్లాడిండు, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కానీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనేటటువంటిది మర్చిపోతే వేస్ట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. ఇక దాంతో ఖచ్చితంగా తను అల్లు అర్జున్నే అన్నాడు అని చెప్పి అప్పుడు భయంకరమైనటువంటి హేట్ మనం అయితే స్ప్రెడ్ చేసామన్నమాట. అండ్ తన మట్కా అనేటటువంటి సినిమా కూడా బేభత్సమైనటువంటి నెగిటివ్ కూడా అయింది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా తనకు యాంటీగా మారిపోయారు. తను కూడా నేను రావడం జరిగింది, తను కూడా నేను అల్లు అర్జున్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ బకాలైంది ఎవరు, మనం హేట్ చేసిన వాళ్ళం. ఇటు వరుణ్ తేజ్ ఫ్యాన్స్కి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైపోయారు, ఇటు వరుణ్ తేజ్ని తిట్టిన వాళ్ళు ఏమైపోయారు, అటు అల్లు అర్జున్ తిట్టిన వాళ్ళు ఏమైపోయారు అనేటటువంటి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు. శ్రీ ఒకటి చెప్తాను నేను, నువ్వు పవన్ కళ్యాణ్ గారు అభిమానం ఉండొచ్చు, రామ్ చరణ్ అభిమానం ఉండొచ్చు, వరుణ్ తేజ్ అభిమానం ఉండొచ్చు, నాగబాబు గారు అభిమానం ఉండొచ్చు, కానీ ఆ మూల మర్చిపోవద్దు. ఎందుకంటే అది క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారే. ఆయన తర్వాత ఎవరైనా నాకైతే ఖచ్చితంగా నేను మెగా ఫ్యామిలీని లైక్ చేయడానికి ఏంటంటే మన చిరంజీవి గారు ఎప్పుడూ టంగ్ స్లిప్ గారు. ఎందుకంటే ఆయన కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయనకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా హుందాగా ప్రవర్తించాలని. ఆయన డైరెక్ట్గా తిట్టిన వాళ్ళని కూడా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చేటటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారు. ఆయనకి ఇక నేను భజన చేయటంలో, ఆయనకి ఇక పొగట్టంలో అయితే నేనైతే ఏమాత్రం కూడా షేమ్గా ఫీల్ కాను అనమాట. ఆయన కూడా తరలైతే రావడం జరిగింది అల్లు అర్జున్ని ఓదార్చేటప్పుడు. సో అల్లు అర్జున్ ఏదో బాధలో ఉన్నప్పుడు ఏదో తనని నవ్వించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇప్పటిదాకా అదేదో ఇంద్రా మూవీలో మన శివాజీ గారి టెంప్లెట్ పెట్టి బేభత్సంగా ట్రోల్ చేశారు కదా, వాళ్ళు ఏమైపోయారు భయ్యా ఒకసారి నాకు చెప్పండి, నాకైతే తెలుసుకోవాలని ఉంది. భయంకరంగా అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే చిరంజీవి గారిని మోసం చేసిండు. ఇంత మట్టికి అల్లు అర్జున్ గారు ఒక్కసారైనా సరే చిరంజీవి గురించి యాంటీగా మాట్లాడిండా, చిరంజీవి గారి గురించి నెగిటివ్గా మాట్లాడిండా? ఆయనకి లైఫ్ ఇచ్చిందే చిరంజీవి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన గురించి ఆయన ఎందుకు మాట్లాడుతారు, ఎప్పుడు కూడా మాట్లాడాల. నేను వాళ్ళిద్దరు బాండింగ్ చూసి నిజంగా కొన్ని పేజెస్ అయినా కొంతమంది ఎదవలైన అండర్ గ్రౌండ్కి దింగేసేవారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని అన్ఫాలో చేయడం జరిగింది. అది ఇది అని చెప్పి మనమైతే న్యూస్ అయినాం అనమాట. కానీ నేను వాళ్ళిద్దరు బాండింగ్ చూసి అసలు ఇక ఏం పెట్టుకోవాలి కళ్ళల్లో అనేటటువంటి ఫీలింగ్ కలిగితే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి తగిలిద్ది అనమాట. సో నేను మన మహేష్ బాబు గారు చెప్పినట్టు మాట మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుండాలి. మనం బాగుంటే చాలు, మనం ముడ్డి మనం గడుక్కుంటే చాలు. ఇక్కడ మనం ముడ్డి గడుక్కోవడానికి నీళ్ళులో కానీ ఎదుటోడికి చెంపెత్తా అనేటటువంటి రేంజ్లో చాలామంది వెళ్ళిపోయారు. నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు చాలామంది కాల్ చేస్తారు భయ్యా. అండ్ ఒక సినిమాకి నెగిటివ్ ఇచ్చినప్పుడు, ఒక సినిమాకి అది చేసినప్పుడు, సో నువ్వు అల్లు అర్జున్ అభిమానిరా, పుష్ప సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చినవరా, ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నావురా, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి చాలామంది నన్నే క్వశ్చన్ చేశారు. నన్నే ఫోన్ చేస్తే అంటే ఇది చేసేటటువంటి ఎదవలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నాను అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మా ఫ్రెండ్ కూడా రామ్ చరణ్ అభిమాని, ఇంకొకటి అల్లు అర్జున్ అభిమాని, వాళ్ళిద్దరు ఎలా తిట్టుకుంటారు తెలుసా, బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళలో వాళ్ళు గొడవపడి ఒకడంటే ఒకటి పడకుండా తయారయ్యారు. ఎందుకంటే నువ్వు అల్లు అర్జున్ అభిమాని, నువ్వు రామ్ చరణ్ అభిమాని, నీ హీరో గొప్ప, నా హీరో గొప్ప, ఒరి నీ అబ్బా నీ హీరో గొప్ప, వాళ్ళిద్దరు బాగానే చేస్తున్నారు కదా, మీకేం పుడిచింది అనేటటువంటిది అయితే ఖచ్చితంగా ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది రాజకీయం కానీ మాట్లాడొద్దు. బండి సంజయ్ గారు మన కేటీఆర్ గారు ఎలా తిట్టుకుంటారు బహిరంగంగా. ఒకసారి మీరు వీడియో క్లిప్స్ వినండి, బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ అని చెప్పి వీడియో క్లిప్ వినండి. నేను వాళ్ళిద్దరు కలిసినప్పుడు వెళ్ళి కరంచాలనం చేసుకొని నవ్వుతూ పలకరిస్తుంటే ఒకటి దిమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. సో ఇక్కడ మా బండి సంజయ్ గొప్ప అని చెప్పి ఈ కార్యకర్తలు, మా కేటీఆర్ గొప్ప అని చెప్పి ఈ కార్యకర్తలు పిచ్చుకొక్కలా కొట్టుకుంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరు బహిరంగంగా తిట్టుకుంటారు కానీ పర్సనల్గా వాళ్ళు బాగానే ఉంటారు. సో ఇక్కడ మ్యాటర్ అయితే అదే అనమాట. ముందు మన ముడ్డి మనం కడుక్కోవాలి భయ్యా. నేను ఒకటే చెప్తున్నా, ఈ విధంగా ఫ్యాన్ వార్ చేస్తారు కదా, ఈ విధంగా హీరోస్ కోసం కొట్టుకుంటారు కదా, మీకు అప్పులేదా భయ్యా, మీకు అమ్మలేడా, మీ నాన్నలేడా? సో వాళ్ళ కోసం ఫైట్ చేయండి, వాళ్ళ కోసం నువ్వు ఫైట్ చేయాలి, వాళ్ళ కోసం నేను ఫ్యాన్ వార్ చేయాలని అట్లా. మీ నాన్నగారు నీ చదువు కోసం ఎంతో కొంత తప్పు చేసి ఉంటాడు కదా, నీ హెల్త్ కోసం ఎంతో కొంత తప్పు చేసి ఉంటాడు కదా, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, వాటిని ఎలా డిసాల్వ్ చేయాలి అనేటటువంటి చూపించుకో. అంతేగాని నేను ఒక సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చా అంటే
కింద వచ్చి యాంటీ కామెంట్ ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ట్రోల్ చెప్పేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటారు అనేటటువంటి ఫీలింగ్తో అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ చెప్తున్నా, వాళ్ళు బాగానే చస్తారు, మీరు మంచిగా ఉండాలి అనేటటువంటిది కోరుకోండి. మీరు ఎందుకు అబ్బా కొట్టుకొని వస్తారు? ట్విట్టర్లో ఓపెన్ చేస్తే ఒకటే గోల, ఒకటే పంచాయతీ ఇది. అసలు అల్లు అర్జున్ అయితే ఎంతమంది హేట్ చేసి మాట్లాడారు, ఎంతమందిని ఎంత నీచంగా ట్రోల్ చేశారు అనేటటువంటిది మనం మన కళతో చూసామన్నమాట. నేను వాళ్ళంతా ఒకటే పోయారు. నువ్వు ఎవడు మధ్యలో కనీసం నీకు అక్కడికి ఎంట్రీ ఉంటుందా? విధంగా అల్లు అర్జున్ని బాగా తిట్టిన వాళ్ళు ఉంటారు కదా, కనీసం అక్కడ మీకు ఎంట్రీ ఉంటుందా? కనీసం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడగలవరా? నీకు అంత సీన్ లేదు, కానీ వాళ్ళ కోసం వీళ్ళు తిట్టుకోవడం ఏది అని చెప్పి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఎక్కడైనా మారానమాట. ఓకే, ఈ ఒక్క వీడియోతో వీళ్ళు మారతారనేటటువంటి ఫీలింగ్ నాకు లేదు, కానీ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అని ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ఒకసారి ఆలోచించండి. పచ్చిగా తిట్టుకుంటారు భయ్య ట్విట్టర్లో, ఫోన్లు చేసి తిట్టుకోవడం. నేను చూసిన గ్రూపుల్లో అయితే డైరెక్ట్గా అల్లు అర్జున్ ట్రోల్ చేయడం. మరి నన్ను ట్రోల్ చేయరే, ఎందుకు ట్రోల్ చేయరు? వాళ్ళు ఎందుకు ఒకటి అయిపోయారు? సో ఇక్కడ ఎంత ఇది ఉన్నా కానీ వీళ్ళు బాగానే ఉంటారు పర్సనల్గా, కానీ మనం బాగుండాలి అనేటప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మనకు కష్టం అంటే వస్తే వచ్చేది నీ బెస్ట్ ఫ్రెండే, నీ కష్టం అంటే వస్తే వచ్చేది నీ ఇరుగు పొరిగి. ఆ రామ్ చరణ్ రాడు, అల్లు అర్జున్ రాడు, ఆ ప్రభాస్ రాడు అనేటటువంటిది మరీ గుర్తుపెట్టుకుంటే ఇంకా ముఖ్యం అనమాట. సో ఇంకా మెయిన్ పాయింట్ ఉన్నాయి అనమాట. అదేంటి అంటే అల్లు అర్జున్ లుక్. ఈ విధంగా మాట్లాడొద్దు, కానీ మాట్లాడాల్సి వస్తుంది అనమాట. నిజంగా మొహం లేడు, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడా అల్లు అర్జున్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. చూసుకున్నట్టయితే ముంబైలో AA22 షూటింగ్ జరుగుతుందంట. ఈ వార్త తెలియగానే హుటాహుటిన షూటింగ్ మధ్యలో బయలుదేరి తనైతే రావడం జరిగిందంట. సో నాకు చూసినప్పుడు ఒకటే ఫీలింగ్ కలిగింది, వింటేజ్ అల్లు అర్జున్. అట్లే అయితే అల్లు అర్జున్లో ఉన్నటువంటి ఆ గ్లామరస్ని, ఆ ఐకానిక్ని, ఆ స్టైల్ని గట్టిగా వాడుకుంటాడు అనేటటువంటిది ఖచ్చితంగా నేను చూసి అనిపిస్తుంది. నేనేం తనేమి హెవీ బట్టలు వేయలేదు, జస్ట్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అయితే వేయడం జరిగింది. అసలు ప్యూర్ డామినేటింగ్ మొత్తం అసలు అల్లు అర్జున్ కాన ఎరా అంటే ఏందో కానొచ్చింది అనమాట. నాకైతే వేరేలో అనిపించింది. ఆ హెయిర్ స్టైల్ అయినా బేడ్ అయినా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ మనకి మన రేస్ గుర్రంలో ఎలాంటి అల్లు అర్జున్ కనపడ్డాడు, అండ్ అంత ముందు ఉన్నటువంటి సినిమాలో ఎలాంటి అల్లు అర్జున్ కానొచ్చిండు, అలాంటి అల్లు అర్జున్ అయితే కళ్ళ కట్టినట్టు కానొచ్చిండు. ఇదైతే 100% హార్ట్ఫుల్గా చెప్పేస్తాను, చాలా బాగుండు. అండ్ రామ్ చరణ్ అన్న నిజంగా అసలు గద్దర్ లుక్ అది, అంటే గడ్డం పెంచిండు, పెద్ది కోసం ఏదో గట్టిగా ప్రిపేర్ అవుతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. రామ్ చరణ్ లుక్ కూడా అవసరం ఉంది. పెద్దిలో మనం ఒక కొత్త రామ్ చరణ్ చూడబోతున్నాం అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. అండ్ అయాన్ చేసినటువంటి ఆ దూలపని కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో నేను మీకు ఒకటే చెప్పేది అనమాట, వాళ్ళంతా ఒకటైపోయారు, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన చిరంజీవి గారు చెట్టులు అంటారు, ఆ చెట్టుకు కాసిన ఫలాలు ఇవన్నీ. ఈ ఫలాల కోసం మనం గుట్టుకోవడం ఏంది అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. నేను ఎప్పటికి కూడా చెప్తున్నా, వితౌట్ చిరంజీవి గారు విత్ అల్లు అర్జున్ లేడు. ఇది 100% ఎవరైనా ఒప్పుకోవాలి. ఆయన పాన్ ఇండియా స్టార్ అయినా, పాన్ వరల్డ్ స్టార్ అయినా, రేపటి రోజున అవతార్ రికార్డ్ బ్రేక్ చేసినా కానీ దానికి మూలం చిరంజీవి గారి. అది ఆయన మర్చిపోడు, నేను మర్చిపోను, ఎవరు కూడా మర్చిపోమాకంటే చిరంజీవి గారికి సపోర్ట్ చేయాలి, ఇంకా అందరికీ సపోర్ట్ చేయాలి. ఆయన పర్సనల్స్ ఆయనకు ఉంటాయి అనమాట. ఆయన ప్రజారాజ్యంకి ఎదురెళ్ళలేదు, ఆయన చిరంజీవి గారిని విమర్శించలేదు అనేటటువంటిది జస్ట్ మీరు మైండ్లో ఉంటుకుంటే బాగుంటుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. సో నిన్న మీకు ఏ విధంగా అనిపించింది అల్లు అర్జున్ అన్న లుక్, రామ్ చరణ్ అన్న లుక్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. ఇంకా ప్రముఖులు అయితే వస్తున్నారనమాట. అండ్ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం అయితే తెలియజేశారు, దానికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. కింద ఒకటే నెగిటివ్ కామెంట్లు, ఎంత దోలగాడి వెంది పోయిందో, అరే అమ్మ ఆయన పాపం సంతాపం తెలియజేస్తున్నా ఆయన కనీసం రిప్లై కూడా ఇద్దా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇచ్చిండు. అదేవిధంగా ఎవరైతే అక్కడికి రాలేకపోయారో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇస్తూనే ఉన్నాడు అనమాట. అది మీరు మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి, అంతేగాని మళ్ళీ వైసీపీలో కలిసిపోయింది, మళ్ళీ జగన్కి రిప్లై ఇచ్చినట్టు ఇయ్యొద్దా? ఇప్పుడు నేను అదే చెప్పేది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే ఉంటారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఫైర్ యాక్సిడెంట్ చిక్కున్నప్పుడు మన జగన్ గారే విష్ చేశారనమాట. సో తొందరగా కోరుకోవాలనంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. మరి అదేంది, వాళ్ళు బాగానే ఉంటారు, బహిరంగంగా విమర్శలు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, కానీ పర్సనల్గా వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు పర్సనల్గా బాగోపోతే వాళ్ళ స్టేజ్లో ఉండరు. మనం కొట్టుకొని చేస్తాం కాబట్టి మనం ఇంకా ఏడే మిగిలిపోయినాం, మనం ఇంకా అడక్కది అంటున్నాం. మన ఇల్లులు ఇంకా చిన్నగా ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు అలా ఉన్నాయి అనేటటువంటి జస్ట్ ఇమాజిన్ చేసుకుని నేను చెప్తాను భయ్యా. ఈ ఫ్యాన్ వార్ చేసే వాళ్ళందరూ కూడా నిజంగా సరైనటువంటి పనిచేసేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు ఒక ఎడ్యుకేటర్ని అడగండి, మీరు విమర్శించండి మామ. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఒక చదువుకున్న దగ్గరికి వెళ్ళి అరే ప్రభాస్ సినిమాలో రాధశ్యామ్ నాకు నచ్చదు అని చెప్పి ఒక చదువుకున్నోడికి, ఒక ఆలోచించోడు చెబితే నిజమే మామ అంటాడు. ఆదిపురుష్ గ్రాఫిక్స్ దరిద్రంగా ఉండంటే నిజమే మామ అంటాడు. అదే ఒక చదువుకోనోడు పిచ్చనా కొడుకు దగ్గరికి వెళ్ళి అరే ప్రభాస్ ఆదిపురుష్ బాగాలేదురా అంటే ఒరే చెత్తన కొడుకు ఏం మాట్లాడుతున్నారు అంటాడు. సో అంత తేడా ఉంటుంది. ఏదైనా సరే ఒప్పుకోండి, ఇప్పుడు ఎవరికైనా సరే హీరోయిజం చేయండి, లైక్ నా హీరో అంటే నాకు ఇష్టం అని చెప్పి చేయండి, కానీ బానిసత్వం చేయమాకండి, బానిసలాగా బతకమాకండి అని చెప్పి నేనైతే ఫైనల్గా చెప్పేటటువంటి పదం ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంతకన్నా మాట్లాడడం జరిగింది. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోదు. బాయ్ బాయ్, నమస్కారం.